హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ బోండా. ఈ స్వీట్ బోండాలు ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ చేసుకున్నారంటే చాలా బాగుంటాయి. మరి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను బాగా పండిన ఒక 4 అరటి పండ్లను తీసుకున్నాను. మీరు కావాలంటే 2, 3 అయినా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ 4 మిగిలాయి కాబట్టి 4 తీసుకున్నాను. ఇవి పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలాగే మిగతా 3 అరటి పండ్లను కూడా ఇదే విధంగా ముక్కలుగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మ్యాష్ చేయడానికి ఇలా మిక్సర్తో కానీ లేదా ఫోర్క్ స్పూన్తో కానీ ఇలా మ్యాష్ చేయండి. ఎక్కడ పెద్ద పీసులు లేకుండా ఇలా మెత్తగా మ్యాష్ చేయండి. ఇలా మ్యాష్ చేశాక దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు షుగర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ బనానాలో మనకి చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి ఒక 2 టీ స్పూన్ల షుగర్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి అంతా ఒకసారి బాగా ఇలా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1.5 కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేయాలి. అంటే గోధుమ పిండి అనేది ఇంతే అని కాదు, కానీ ఇక్కడ మనం తీసుకునే బనానాలను బట్టి పిండి పడుతుంది. మనం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పిండే పడుతుంది. ఈ బనానాలో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేయాలి. ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపాను. ఇక్కడ ఒక కప్పు తీసుకొని కలిపాక కూడా పిండి అనేది ఇంకా కొంచెం లూజ్గానే అనిపిస్తుంది కాబట్టి ఇంకో హాఫ్ కప్ వేసి కలుపుతున్నాను. ఇలా హాఫ్ కప్ వేసాక కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయ్యాక ఇందులోకి కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలపాలి. అయితే పాలు ఎంతవరకు యాడ్ చేయాలంటే మనకి బోండా వేసే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అంతవరకు వచ్చే విధంగా కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం పాలను యాడ్ చేయాలి. అంటే మొత్తానికి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా బోండా వేసే కన్సిస్టెన్సీ లాగా రావాలన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి బోండాలు అయితే ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇలా కలుపుకున్న ఈ పిండిలో ఒక పావు టీ స్పూన్ అంత బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి కలపండి. అయితే ఇక్కడ యూజ్ చేసిన పాలు అనేది కాచి చల్లారబెట్టుకున్న పాలను యూజ్ చేయాలి. సో మొత్తానికి ఇలా పిండి రెడీ చేసుకున్నాక ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా కొంచెం పిండిని తీసుకొని బోండాల్లా వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేయాలి. అంటే ఒకేసారి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఇవి బయట కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండిలా అనిపిస్తాయి. సో మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇదే ప్రాసెస్లో చిన్న బోండాల్లా యాడ్ చేయండి. ఇలా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని యాడ్ చేసి మంచి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. అంతే అండి, టేస్టీ స్వీట్ బోండాలు రెడీ అయిపోయాయి. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ బాగా పండిన అరటి పండ్లతో ఈ స్వీట్ బోండా రెసిపీని మీరు ఓసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయి అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.